ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సంపూర్ణంగా రుణమాఫీ అయితే రాజీనామా చేస్తా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. ఎలాంటి కొర్రీలు ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. 2 లక్షల వరకు రుణమాఫీకి 49,000 కోట్లు అవుతాయని సీఎంకు బాంకర్లు చెప్పారు. మంత్రివర్గంలో దీనికి 31,000 కోట్లు అని పేర్కొంటూ తీర్మానం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించారు. 100% రైతుల రుణాలు మాఫీ చేసినట్లు సీఎం చెబుతున్నారు. ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లెలో 100% జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరితే సమాధానం లేదు. 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన ఇతర వాగ్దానాల అమలుపై సమాధానం చెప్పే సత్తా లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తే ఆమెను అవమానించారు. బారాస హయాంలో లేని సాంకేతిక సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? కొండారెడ్డిపల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం. కొండారెడ్డిపల్లె సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం. మనం పోయి ప్రజల కాడ కూర్చున్నాం, రైతుల కాడ కూర్చున్నాం. నీ ఊళ్ళే, నీవు సొంత ఊళ్ళే రైతుల కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికి రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసికి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంక్యాడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు. ఆ మండలం పోయి కూర్చుందాం. ఎంత అయింది రుణమాఫీ? ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా